వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ కోటేశ్వరి. ఈరోజు నేను అటవీ చైతన్య ద్రావణం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నా పొలంలో ఏటీఎం మరియు ఏ గ్రేడ్ మోడల్కి అటవీ చైతన్య ద్రావణం తయారు చేశాను. దీనికి కావాల్సింది ఒక కుండ, మట్టి కుండ, ఒక నెక్ వరకు భూమిలో పూడ్చిపెట్టాలి. నేనైతే ఇప్పుడు ఇలాగా చేశాను. నెక్స్ట్ టైం నేను మట్టిలోనే గోయి గుంట తీసి పెడతాను. ఇప్పుడైతే దానిలో ఒక 20 లీటర్ల నీళ్లు పోయడం జరిగింది. అలాగే 250 గ్రాములు రాగి పిండి, 250 గ్రాములు శనగపిండి, 50 గ్రాముల నల్ల బెల్లం, ఒక గుప్పెడు పుట్టమన్ను తీసుకొని బాగా కలిసేంత వరకు ఆ 20 లీటర్ల నీళ్లు పోసి బాగా కలిపాను. ఈ విధంగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా కలుపుతూ ఉన్నాను. ఇది 7 రోజులకి మనకి మంచిగా తయారవుతుంది. ఈ తయారైన మిశ్రమాన్ని ఒక ఎకరానికి ఒక ట్యాంకుకి వచ్చేసరికి మనము 1 లీటర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే 100 లీటర్ల నీళ్ళలో కలిపి భూమిలో పారించవచ్చు. అలాగే మనం స్ప్రే కూడా 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది మనం రైతులు ఎక్కువగా ఆవు పేడ, ఆవు మూత్రం, దేశీయ ఆవులు మా గ్రామంలో లేవు, మేము ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ద్రవజీవామృతంలో ఏ విధంగా వాడితే రిజల్ట్ వస్తుందో అలాగే అటవీ చైతన్య ద్రావణం కూడా అదే విధంగా రిజల్ట్ కనపడుతుంది. కాబట్టి రైతులు చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ. దీనికి కూడా చాలా ఇబ్బంది పడకుండా రైతులు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే నా పొలంలో ఇక్కడ ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్కి ఈ విధంగా తయారు చేసుకొని ఉపయోగించుకుంటున్నాను.